పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కొందరి నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పల్లా. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరని అన్నారు. కొందరు నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణపైన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహించాలన్నారు పల్లా శ్రీనివాసరావు. పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కొందరికి నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పల్లా. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరని అన్నారు. కొందరు నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణపైన కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు ఆయన. ప్రతి శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహించాలన్నారు పల్లా శ్రీనివాసరావు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అంటే తిరువూరు ఎపిసోడ్తో పాటు మడకశిర కొన్ని నియోజకవర్గాలు ఎదురవుతున్న పరిస్థితులపైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కొంత ఆగ్రహం ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరైనా గీత దాటి, పార్టీ లైను దాటి ఎవరైనా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వేటు తప్పదు, కఠిన చర్యలు ఉంటాయంటూ పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా తిరువూరు ఎపిసోడ్తో పాటు కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ స్థానిక నేతలతో సఖ్యత లేకపోవడం, వివాదాలకి కారణమవడం, దాని కారణంగా పార్టీ ప్రతిష్టకి దెబ్బతినడం వంటి అంశాల కారణంగా పార్టీ పరువు పోతుందనే భావన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక గీత దాటితే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ కూటమి నేతలతో సఖ్యత కూడా మెలగట్లేదనే ఒపీనియన్ వస్తుంది, ఫిర్యాదులు కూడా వస్తుంది. అక్కడ స్థానికంగా ఉండే జనసేన నేతల్ని కలుపుకుని వెళ్ళట్లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి పార్టీ నేతలను అందరినీ కలుపుకుని ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలంటూ పల్లా శ్రీనివాస్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు గ్రీవెన్స్ విషయంలో కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం ప్రతి ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి ప్రజా దర్బార్ నిర్వహించారు. నిన్న ఒక్కరోజు అంటే నిన్న 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్లో పాల్గొంటే దాదాపు 4,000 అర్జీలు వచ్చే 4,000 మందిని మంత్రి నారా లోకేష్ కలిశారు. దాదాపు కిలోమీటర్ మేర బయట పార్టీ కార్యాలయం బయట క్యూలో నిలబడినటువంటి పరిస్థితి. బాధితులంతా కూడా నిన్న క్యూ కట్టారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఫిర్యాదులు స్వీకరించట్లేదు, ఎక్కడ కూడా ప్రజా దర్బార్ నిర్వహించకపోవడంతో రాష్ట్ర పార్టీ కార్యాలయానికో లేకపోతే చంద్రబాబును కలవడానికో ఈ సంఖ్యలో వస్తున్నారు. నిన్న నారా లోకేష్ కూడా కామెంట్ చేశారు. ఈ స్థాయిలో అక్కడ అర్జీలు ఇవ్వడానికి వచ్చారంటే స్థానికంగా అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదంటూ నిన్న మంత్రి నారా లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు నెలలో ఒక వారం పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కూడా చాలామంది బాధితులు వస్తున్నారు, చంద్రబాబుకి కలిసి వినతులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులు రాకూడదు, ఖచ్చితంగా స్థానికంగా అక్కడ పరిష్కారం అయ్యే సమస్యలను లోకల్గా ఎమ్మెల్యేలే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. లోకల్గా ఉండే సమస్యలను కూడా అక్కడ ఎమ్మెల్యేలు కలవకపోవడంతో నేరుగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. కాబట్టి ఇకపైన ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలోని ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించి అర్జీలు స్వీకరించాలి, అక్కడ స్థానిక సమస్యలను పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అదే అంశాన్ని ఈరోజు టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. స్థానికంగా ప్రజా దర్బార్ నిర్వహించడం, గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో అంటే ఒకవేళ పరిష్కారం కాని సమస్యలను ఆ బాధితులు ఎట్లాగో పార్టీ కార్యాలయానికి వస్తారు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాల్సిందే, గ్రీవెన్స్ నిర్వహించాల్సిందని చెప్పారు. ఒకవేళ ఎవరైనా నిర్వహించకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ పల్లా శ్రీనివాస్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటితో పాటు పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నియామకానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ఎమ్మెల్యేలను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను ఈ నెల 15 లోపు ఏర్పాటు చేసుకుని
చేసుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 లోపు పూర్తి స్థాయిలో అన్ని కమిటీలు పూర్తి చేయాలని పార్టీ భావిస్తుంది. అటు రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీలు కూడా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు స్థానికంగా ఆ నియోజకవర్గంతో పాటు గ్రామస్థాయి కమిటీలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు నేతల తీరు పట్ల పార్టీ పరువుకి ప్రతిష్టకి భంగం కలుగుతుందని భావించినటువంటి తెలుగుదేశం పార్టీక దూకుడుగా వ్యవహరించాలని భావిస్తుంది. ఎవరైనా లైన్ దాటినా గీట దాటినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈరోజు టెలికాన్ఫరెన్స్లో ఈ కీలక అంశాలు అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఇటు పల్లా ఏదైతే ఆదేశాలు జారీ చేశారో అంతకుముందు ఇటు తిరువూరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక వివాదం నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా కొన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది పార్టీ పరంగా ఇప్పుడు పల్లా ఇచ్చిన ఆదేశాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా తిరువూరు ఎపిసోడ్ కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగిందనేది ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద ఆరోపణలు చేయడం, స్టేటస్ పెట్టడం, 5 కోట్లు ఎమ్మెల్యే సీటు కోసం 5 కోట్లు ఇచ్చారంటూ బ్యాంక్ స్టేట్మెంట్లు స్క్రీన్ షాట్ ఫోటోలు పెట్టడం, ఇలాంటి అనేక అంశాల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షాలకి అవకాశం సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకూడదు, అది పార్టీకి ఇబ్బందికరంగా మారకూడదనే భావనలోనే పల్లా శ్రీనివాస్ ఈరోజు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తిరువూరు ఎపిసోడ్లో ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ ముందు ఇద్దరు హాజరయ్యారు. ఆల్రెడీ నివేదికను కూడా సిద్ధం చేశారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీ ఆ నివేదిక కూడా ఇవ్వబోతుంది. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ నివేదిక చేరబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ వరుసగా జరుగుతున్న ఇష్యూస్ కారణంగా పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. అది పార్టీకి రాబోయే రోజులు ఇబ్బందికరంగా ఇంకా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈరోజు పల్లా శ్రీనివాసరావు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.